హలో నమస్తే. మనకాంచి కస్టమర్ నుంచి కాల్ వచ్చేసింది. కాల్ వస్తే మనం అవుతాం చల్లో అంటే వెళ్ళిపోయాం. తీరాడికి వెళ్ళి వేసి చూస్తే ఫుల్ బ్లాక్. కస్టమర్ 2 months బ్యాకే కదమ్మా అని అంటే ఫ్రంట్ ఒకటి చేయించుకుంటే చాలు కదా సార్, ఫుల్ సర్వీస్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది అంటే ఫుల్కి బ్యాక్ ఏం సంబంధం అని అన్నాడు. ఫ్రంట్ అయితే ఇలా ఉంది, అవును బ్యాక్ ఇప్పదీసి చూపించాను. కస్టమర్ గమ్ముగా అయిపోయాడు సైలెంట్గా. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఫ్రంట్ ఒకటి చేయించుకుంటే సరిపోదు, బ్యాక్ కాయిల్ కూడా ఎలా ఉందని చూసుకుంటేనే కండిషన్ ఎలా ఉందో తెలుస్తుంది. దీన్ని బట్టి థ్రోయింగ్ తగ్గిపోతుంది, ఏసీ కండిషన్ లేకుండా ఉండిపోతుంది, జస్ట్ మొత్తం పేరుకోబోతుంది. ఏసీలో ఒకటే ఇలా ఉంటే సరిపోదు, ఇల్లు కూడా నీట్గా ఉంచుకోవాలి. ఇల్లు ఎంత నీట్గా అంటే చూడండి, ఫ్యాన్కి ఎంత పట్టేస్తుందో. ఇల్లు ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ వేసుకోవడం అలా చేసుకోకూడదు. ఇంకా మావాడు అవుతాడు, ఇంకా బరాబరా కొత్తది వచ్చినట్టు రుద్దినట్టు రుద్దేశాడు. కస్టమర్ అంత కాదురా అనుకుంటాడు, అంటే మనం సర్వీస్ చేస్తే మామూలుగా ఉండకూడదు అన్నాడు. ఫినిషింగ్ అయితే అదరగొట్టాడు. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీరే చూడండి, కళ్ళు చెదిరిపోతాయి అంతే. మనం దాన్నే కాదు, కాయలను కూడా అదరగొట్టేసాం. సర్వీస్ చేస్తే దుమ్ము దులిసిపోయింది. సో కొత్త కాయలు వచ్చినట్టు వచ్చేసింది. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ. ఇలా ఉంటే ఇంకేంటమ్మా అని అంటున్నాడు. సో ఏసీ ఎప్పుడు కండిషన్లో పెట్టుకోండి. మీరు కూడా ఎప్పుడు ఈ మిస్టేక్లు అయితే చేయొద్దు. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. ఓకే, టేక్ కేర్, బాయ్.